టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, ఏలూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అవినీతి గురించి వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. దేవినేని ఉమా ఒక విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాంబాబుకు ఫోన్ చేసిన దేవినేని ఉమా, యూట్యూబ్లో ఇందాకే చూశాను, మీ ఎమ్మెల్యే అవినీతి గురించి చర్చ నడుస్తోంది, ఎమ్మెల్యే గొప్పతనం బాగుందా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించడంతో పాటు ఏడాదిలో 100 కోట్లు సంపాదించేశారంటే ఇది దేశ చరిత్రలోనే ఒక కేస్ స్టడీ అవుతుంది, చాలా గొప్ప విషయం అంటూ కూడా దేవినేని ఉమా మాట్లాడారు. అందుకు కరాటం రాంబాబు, అవును పరిస్థితి ఏమీ బాగోలేదు, వ్యవస్థ మనం ఉన్నప్పుడులా లేదు, ఇప్పుడు పరిస్థితి బాగోలేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎంత చెడ్డ పేరు, 1 yearలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటి అని దేవినేని ఉమా అన్నప్పుడు 1 year ఏంటి 4 ఏళ్ళు ఏంటి, చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అని కరాటం రాంబాబు అన్నారు. కూటమికి చాలా డ్యామేజ్ అవుతుందని కూడా కరాటం రాంబాబు చెప్తూ ఉన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరు ఎమ్మెల్యేలు ఎలాగే తయారయ్యారని కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్కి విషయాలన్నీ తెలుసా అని దేవినేని ఉమా ప్రశ్నించినప్పుడు జనసేన పార్టీ నాయకుడు కరాటం రాంబాబు, అదే విషయం నాకు అర్థం కావడం లేదు, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసా లేదన్న అర్థం కావడం లేదు అంటే, మీకు కనీసం ఫోన్ చేయలేదా పవన్ కళ్యాణ్ అని దేవినేని ఉమా ప్రశ్నించగా, లేదంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు, ఇక ఆయనే ఫోన్ చేయనప్పుడు నేను ఇవన్నీ ఆయనకి ఎలా చెప్పగలను అంటూ కూడా కరాటం రాంబాబు చెప్పడంతో పాటు నాకు చంద్రబాబు నాయుడు అయితే ఫోన్ చేశారని కూడా చెప్తున్నారు. జనసేన పార్టీ నాయకుడైన ఈయనకు ఫోన్ చేసి మీలాంటి వారు పార్టీలోనికి రావాలి, పార్టీలో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేశారు, నేను కూడా తప్పకుండా అన్ని మీకే చేస్తానని కూడా చెప్పాను అని కూడా కరాటం రాంబాబు చెప్తున్నారు. ఈ ఆడియో వైరల్ అవుతుంది. అంటే బాగున్నాయండి, ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్. అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి. అంత ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్న, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశా. అవునండి, ఇబ్బందిగానే ఉంది. ఇల్లు కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను, బై ఎలక్షన్ అంతా కూడా. కూటమి దెబ్బతినేస్తుందండి ఇప్పుడు. కళ్యాణ్ గారికి తెలుస్తాయి అవన్నీ ఏమోనండి, అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారు అని? కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఎట్లా లేదండి, ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. నేను కూడా ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే అంతే అంతే.